కూడా మా షేక్ ఇంటిమేషన్ ఇక మేము ఏమనలేదు. విలేకరులు వచ్చారు, ఏం జరిగిందంటే ఇది చెప్పినాము. ఇక మనం పోలీస్ స్టేషన్ పోకుండా కెమెరా పెట్టిన లెఫ్ట్ టికెట్ డిపో డ్రైవర్ని ఒక ప్యాసింజరు ఎంజీబీఎస్ ఎక్కిండు. మేము 34 మంది ప్యాసింజర్ కెపాసిటీతోనే వస్తున్నాము. జడ్చర్ల బస్ స్టాండ్ వచ్చిన తర్వాత 2 ప్యాసింజర్లు దిగిపోయారు జడ్చర్ల టికెట్ తీసుకొని. అతను డబ్బులు పోయిన ఆయన ఎంజీబీఎస్ టు కర్నూలు ట్రావెల్ చేస్తున్నాడు. మేము టిఫిన్ చేస్తున్న క్రమంలో ఆ ప్యాసింజర్ వచ్చి, సార్ మా డబ్బులు పోయినాయి అంటే మేము జడ్చర్ల పిఎస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు ఇంటర్వ్యూషన్ చేస్తున్నాం. 30 లక్షలు అని చెప్తున్నాడు. దాంట్లో ఎంత డబ్బు ఉందో అనేది వాళ్ళ ఇంటర్వ్యూషన్లో తెలుస్తుంది. ఈరోజు 11 o'clockకి హైదరాబాద్ నుంచి కడప పోతున్న జేబీఎస్ డిపోకి చెందిన బస్సులో 36 lakhs పోయినాయని దామోదర్ అనే అతను వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే దామోదర్ నాడో హైదరాబాద్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ వాళ్ళ సిస్టరు కర్నూలులో టౌన్లో ఉంటారు. వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళు రిక్వెస్ట్ చేయగా ఈసారు వాళ్ళ యొక్క పిఎఫ్ మిగిలిన ఎంప్లాయీ ఫండ్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఈరోజు బస్సులో ప్రయాణం చేస్తూ ఉండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో టౌన్లో కానీ అదేవిధంగా బస్సులోనే సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాల ద్వారా అక్యూర్డ్ని పట్టుకొని ఆ యొక్క పిటిషనర్కి తగు న్యాయం చేస్తామని విజ్ఞప్తి చేస్తాం. 36 lakhs పోయింది.